So hi guys, yeah, welcome to my YouTube channel, Mr. Stanley 2707. Myself, Dilip Kumar. నా పేరు దిలీప్ అండ్ పీపుల్ యూస్ టు కాల్ మీ దిల్. నా ఇంట్రో అంటే నేను యూట్యూబ్ పెట్టాను కానీ నా ఇంట్రో పెట్టలేదు. అండ్ అసలు నా యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశాను ఇవన్నీ ఏం కూడా నేను ఎటువంటి వీడియోలో పెట్టలేదు. సో ఐ థాట్ ఆఫ్ లైక్ డూయింగ్ అ డెడికేటెడ్ వీడియో ఆన్ దిస్. అండ్ నాది యూట్యూబ్ అసలు ఎందుకు స్టార్ట్ చేయాలనుకుంటున్నాను అంటే చాలా చిన్న టాపిక్ అండి. బేసిక్గా చెప్పాలంటే అది నా పర్సనల్ ఇంట్రెస్ట్. అండ్ చాలా మంది కూడా చెప్తూ ఉన్నారు, లైక్ వెన్ ఎవర్ లైక్ ఐ యూస్ టు టేక్ ఎనీ పిక్చర్స్ ఆఫ్ దెమ్ ఆర్ వాళ్ళ కోసం ఏదైనా వీడియోస్ తీస్తున్నా సరే వాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట, అరే యూ కెన్ డూ బెటర్, నువ్వు చేస్తున్నావు ఈ కంటెంట్ కూడా అది బెటర్ ప్లాట్ఫామ్లో యూజ్ చేసుకోవచ్చు అనేసి. సో వాళ్ళకి వీడియోస్ తీస్తున్నప్పుడు కానీ వాళ్ళకి నేను ఏదైనా ఒక రీల్ కానీ వాళ్ళు ఏదైనా చిన్న వీడియో ఎడిట్ చేయమని నాకు పంపించినప్పుడు కానీ నేను వాళ్ళకి ఎడిట్ చేసి ఇస్తున్నప్పుడు చాలా మంది నాకు సజెస్ట్ చేశారు, నువ్వు పెడతావు కదా కంటెంట్, నలుగురికి రీచ్ అవ్వాలంటే యూట్యూబ్ స్టార్ట్ చేయొచ్చు కదా అది అని. బట్ మోర్ ఓవర్ దానికంటే ముందు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. నేను యాజ్ అ డిఓపి ఫ్యూ సాంగ్స్ వర్క్ చేశాను. అండ్ మై ఫస్ట్ సాంగ్ వాజ్ స్టార్టెడ్ విత్ మై బ్రదర్ హూ ఇస్ ఫిను పాకెర్లా. తను మా పెదనాయన వాళ్ళ అబ్బాయి. అండ్ నాకు ఆపర్చునిటీ ఇచ్చిన మా అన్నయ్య కూడా చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఫస్ట్ సాంగ్ మా అన్నయ్య, నేను, మా తమ్ముడు అండ్ దెర్ ఆర్ ఫ్యూ అదర్ క్యూ మెంబర్స్ లైక్ అఖిల్, సుకుమార్ అండ్ పిన్ను, వీళ్ళందరూ కూడా మేము కలిసి చేసాం. అండ్ స్టార్టింగ్ అప్పుడు మేము ఐఫోన్తో షూట్ చేయడం జరిగింది. మా దగ్గర ఎక్విప్మెంట్ ఉంది కానీ సరిగ్గా యూటిలైజ్ చేసుకొని టైం కానీ ఆ యొక్క కాన్సెప్ట్ కానీ ఒకప్పుడు లేదు మాకు. కానీ ఆల్ ఆఫ్ అ సడన్ మా అన్నయ్యకి థాట్ వచ్చింది, తమ్ముడు బర్త్డే వస్తుంది, సో వీ హ్యావ్ టు స్టార్ట్ సంథింగ్ న్యూయర్ అనేసి తన కోసం సాంగ్స్ అనేవి అంటే తన బర్త్డేకి హౌ ద హోల్ ఇయర్ వాజ్ బ్లెస్డ్ ఫర్ ది ఎంటైర్ ఫ్యామిలీ అండ్ ఫర్ ది ఎంటైర్ ద చర్చ్ మెంబర్స్ అండ్ వాట్ ఎవర్ ఇట్ కుడ్ బి. సో అది మేము ఒక థ్యాంక్స్ గివింగ్ రూపంలో సాంగ్స్ ద్వారా ప్రతి సంవత్సరం మా తమ్ముడి యొక్క బర్త్డేకి డెడికేట్ చేస్తూ రావడం అయితే జరిగింది. సో దాని బ్యాక్గ్రౌండ్ లో కొన్ని వర్క్స్ అయితే నేను చేసేవాడిని. నేను మళ్ళీ చెప్తున్నా, కొన్ని వర్క్స్ అయితే చేసేవాడిని. అండ్ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ మై బ్రదర్స్ యాజ్ వెల్, నా తమ్ముడు అండ్ నా అన్నయ్యకి. అప్పుడు నాలో ఉన్న టాలెంట్ ని ప్రాపర్ వేలో యూటిలైజ్ చేసుకుంది ద ఫస్ట్ లైక్ పర్సన్స్ ఇన్ మై లైఫ్. అండ్ థ్యాంక్స్ ఫర్ యూ టూ పీపుల్. అండ్ బ్యాక్గ్రౌండ్ లో ఉండి నన్ను ఎప్పటికప్పుడు ఎంకరేజ్ చేసేది మా మదర్, మా సిస్టర్ అండ్ మా మామయ్య. అండ్ చాలా మట్టికి ఇంట్లో జరిగే ఏ ఈవెంట్స్ కైనా నా దగ్గర ఉన్న చిన్న ఎక్విప్మెంట్స్ లైక్ ఫ్యూ కెమెరాస్ విచ్ ఇస్ లైక్ ఇన్ అవర్ విలేజ్. సో ఆ ఫ్యూ కెమెరాస్ తో నేను బ్యాక్గ్రౌండ్ లో వర్క్ చేసేవాడిని. లైక్ ఇంట్లో ఏదైనా అవ్వండి, ఏ సార్ట్ ఆఫ్ ఫంక్షన్ అయినా అవ్వనివ్వండి, either it could be a birthday function or church event, or it could be a mature function, whatever it could be, in marriages as well. I used to click pictures as a second photographer, and main photographer వేరే వాళ్ళని బుక్ చేసుకునే వాళ్ళం. సో అట్లాగా జరిగేది. అండ్ ద రీజన్ హియర్ కమ్స్, నేను ఎందుకు యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేద్దాం అనుకుని, చాలా మంది నేను ఎవరికైతే వీడియోస్ ఎడిట్ చేసి ఇస్తున్నానో, ఎవరికైతే నేను కంటెంట్ క్రియేట్ చేస్తున్నానో, ఎవరి కోసం అయితే నేను వాళ్ళకి వెళ్ళి సపరేట్ గా వీడియోస్ క్లిక్ చేస్తున్నానో వాళ్ళు పోస్ట్ చేస్తుంటారు. సో నేను వాళ్ళకి రీచ్ అవ్వడం కోసం షేర్స్ కొట్టేవాడిని, నా పేజెస్ లో నేను షేర్ చేసేవాడిని. నాకు ఇప్పుడు కూడా థాట్ రాలేదు. టు బి ఫ్రాంక్, లైక్ ఐ క్లియర్ వన్ మోర్ థింగ్. నేను హైదరాబాద్ లో ఉండేటప్పుడు కంపెనీకి నేను వర్క్ చేశాను ఇన్ గూగుల్ సైట్, విచ్ ఇస్ ఐ యూస్ టు వర్క్ ఫర్ గూగుల్ డొమైన్ అనమాట. అది యూట్యూబ్ టీవీ అండ్ యూట్యూబ్ కి రిలేటెడ్ అనమాట. సో అక్కడ నేను యాజ్ అ క్వాలిటీ అనలిస్ట్ వర్క్ చేశాను. సో అక్కడ ఆ యూట్యూబ్ కి సంబంధించి చాలా మంది క్రియేటర్స్ ని చూస్తుంటాను. మా గూగుల్ సైట్ కి వస్తారు కొన్ని గూగుల్ మీటప్స్ అయినప్పుడు. సో వాళ్ళన్నిటిని చూస్తుంటాను, కానీ నాకు ఏ రోజు థాట్ రాలేదు నేను ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలి, యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అని. అండ్ లేటర్ పార్ట్ నాకు అట్లానే 2021 లో హైదరాబాద్ ఫ్రెండ్స్ అయ్యారు. 2022 ఇట్లా వచ్చేటప్పటికి నేను తీసే వీడియోస్ ఇవన్నీ కూడా నా హైదరాబాద్ కొలీగ్స్ చూసి వాళ్ళు కూడా అన్నారు, అరే వై డోంట్ వి స్టార్ట్ యూట్యూబ్ ఛానల్. సుమేర్, అబ్దుల్, మొయిదుద్దీన్ అండ్ నవీద్, వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ అనమాట. అండ్ ప్రణయ్,
రిన్షిద్ వీళ్ళందరూ కూడా అనమాట. నా ఫ్రెండ్స్, నా రూమ్మేట్స్, నా కొలీగ్స్ ఇక్కడ హైదరాబాద్‌లో. అండ్ దెన్ ప్రణయ్ వీళ్ళందరూ కూడాని. సో దే హావ్ గేవ్ మీ దిస్ ఐడియా. వై డోంట్ వి స్టార్ట్? మనం చేస్తున్నాం కదా! మన హైదరాబాద్ ఫుడ్ వ్లాగ్స్ పెడదాం. కామెడీ వ్లాగ్స్ పెడదాం. మన డే వ్లాగ్స్ పెడదాం అని. అట్లానే అది అలా వెనక్కి వెళ్తూ ఇంక అట్లా పోస్ట్‌పోన్ అయిపోయింది. ఇంక అప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా స్టార్ట్ చేయడం జరగలేదు. బట్ రీసెంట్‌గా చాలా మంది అన్నారనమాట. నేను అడ్వెంచర్ తీసుకున్న తర్వాత, "నువ్వు వ్లాగ్స్ చెయ్యు, కంటెంట్ క్రియేట్ చేస్తున్నావు. బావుంది. నీ ఇన్‌స్టాగ్రామ్‌లో రీచ్ కూడా బావుంది. నువ్వు వ్లాగ్స్ చేస్తే బావుంటది కదా!" అని చాలామంది డీఎమ్స్ చేశారు. సో, ఆల్ ఆఫ్ ఎ సడెన్ వన్ నైట్ ఐ థాట్, ఓకే. నేను అడ్వెంచర్ తీసుకున్నాను అనేసంటే దాన్ని ఇంట్లో పెట్టుకొని పూజించడానికైతే కాదు. ఎక్స్‌ప్లోర్ చేయడానికి తీసుకున్నాను. సో, ఐ జస్ట్ వాంట్ టు క్రియేట్ సమ్ కంటెంట్. అది వాటెవర్ ఇట్ కుడ్ బి. డెడికేటెడ్‌గా ఒక మోటో వ్లాగ్ అనే కాదు. నా లైఫ్ స్టైల్ అవ్వనివ్వండి, ఫ్యాషన్‌కి రిలేటెడ్ అవ్వనివ్వండి, మెన్స్ ఫ్యాషన్‌కి రిలేటెడ్ అవ్వనివ్వండి. ప్రతీది కూడా పెడదామనైతే నేను ఆలోచించాను. అండ్ ఈవెన్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉండి నాకు చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఐయామ్ రియల్లీ థాంక్‌ఫుల్ ఫర్ యూ పీపుల్ హావింగ్ ఇన్ మై లైఫ్. నాకు ఇదే సపోర్ట్ ఇంకా ఫ్యూచర్ డేస్‌లో ఇస్తారని నేనైతే కోరుకుంటున్నాను. మీరు గనక సపోర్ట్ చేస్తే డెఫినెట్లీ ఐ విల్ గో అహెడ్ అండ్ క్రియేట్ మెనీ మోర్ ఆపర్చునిటీస్ సచ్ లైక్ టు ఫైండ్ ఇన్ దిస్ ప్లాట్‌ఫార్మ్. సో, యూట్యూబ్‌లో అసలు పెట్టడానికి కారణం అయితే ఇదే. చాలా మంది ముందు నుంచి చెప్తున్నారు. నేను ఎప్పటినుంచో ప్లాన్ చేసుకుంటున్నాను. కానీ ప్రతీదీ కూడా అది బ్యాక్ అట్లా వెళ్ళిపోతూనే ఉంది. కానీ ఈసారి స్టాండ్ అలోన్‌గా, సింగిల్‌గా నేను ఒక్కడినే నా లైఫ్ స్టైల్ గానివ్వండి, నా మోటో వ్లాగ్ గానివ్వండి, మేబీ ఇది నా స్టార్టింగ్ డేస్ కాబట్టి ఇర్రెగ్యులర్‌గా అవ్వుండొచ్చు. ఎందుకంటే నేను ఒక్కడినే మేనేజ్ చేసుకోవాలి. ఇప్పుడంటే నా కజిన్ సుకుమార్ ఉన్నాడు. నాకిట్లా రికార్డ్ చేయడం అనేది జరుగుతుంది. బట్ ఫ్యూచర్ వెళ్తున్న కొద్దీ నేను కొన్ని ఎక్విప్‌మెంట్స్ తీసుకుంటాను. దాని ద్వారా నేను కొన్ని ఎక్స్‌పెరిమెంట్స్ చేస్తాను. దాంట్లో వచ్చిన మంచి అవుట్‌పుట్‌ని నేను పోస్ట్ చేస్తాను. ఏదో ఒక వీడియో పెట్టేసాను కదా అన్నట్టు కాదు. ఒక ఎక్స్‌పెరిమెంట్ చేసిన తర్వాత దానికొచ్చిన ఒక అవుట్‌పుట్‌ని బట్టి నేను పోస్ట్ చేద్దామని నేనైతే అనుకుంటున్నాను. సో, ఇది నా యొక్క షార్ట్ స్టోరీ ఫర్ వై ఐయామ్ స్టార్టింగ్ దిస్ యూట్యూబ్ ఛానల్. సో, ఇది నేనైతే యాస్ ఎ ఇంట్రో నా సెల్ఫ్ ఇంట్రడక్షన్ అండ్ మై స్టోరీ బిహైండ్ వై ఐ హావ్ స్టార్టెడ్ దిస్ యూట్యూబ్ ఛానల్ అని పోస్ట్ చేస్తాను. ప్లీజ్ నేనెప్పుడు కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఎవ్వరిని కూడా రిక్వెస్ట్ చేయలేదు. అండ్ లైక్ ఓన్లీ ఫ్యూ పీపుల్ హూ ఆర్ లైక్ అరౌండ్ విత్ మీ. వాళ్ళకి మాత్రమే నేనేదైనా వీడియో చేసినా సరే, ఏదైనా ఆహ్, ఆహ్, ఫ్యాషన్‌కి రిలేటెడ్ కానీ, ఎక్కడైనా ఏదైనా చిన్న వీడియో చేశానంటే గాని, ఒకరిద్దరికి పంపించి ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అన్నట్టు పెట్టేటోడిని. అంతేగాని నేను ఈ రోజు వరకు ఎవరిని కూడా నా వీడియో మీరు లైక్ కొట్టండి, షేర్ కొట్టండి, పోస్ట్ చేయండి మాత్రం ఇప్పటి వరకు అడగలేదు. అడగను కూడా. బట్ నాకు తెలుసు ఆ లవ్ మీరు ఇస్తారు అని. సో, అందుకు బట్ ఇప్పుడైతే నేను వితౌట్ హెసిటేషన్ ఐయామ్ ఆస్కింగ్. నా కంటెంట్ గనక నచ్చితే అంటే చేస్తాను ఇంకాని. ప్రస్తుతానికి నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి. నా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు తోచింది ఏదో ఒకటి కామెంట్ చేయండి. అండ్ మస్ట్ అండ్ షుడ్‌గా ప్లీజ్ ఏవైనా ఫీడ్‌బ్యాక్ ఉంటే గనక అక్కడ పెట్టండి. ఎందుకంటే నేను నేర్చుకుంటున్నాను. ఒకవేళ వచ్చినా సరే నాకొచ్చు కదా అనే కమాండ్ లాగా, అంటే లైక్ వాట్ వి సే హెడ్ వెయిట్ ఉన్న వాళ్ళలాగా అయితే నేను బిహేవ్ చేయను. ఐయామ్ వెరీ మచ్ లైక్ హంబుల్ టు యూ ఆల్ పీపుల్. సో, నాకు సపోర్ట్ కావాలి. అండ్ మీకు కుదిరితే షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని నేనైతే కోరుకుంటున్నాను. సో, ఇది నా యొక్క చిన్న రిక్వెస్ట్ అండ్ షార్ట్ వీడియో. అండ్ దట్స్ ఆల్ గైస్. దట్స్ ఆల్. అండ్ బై.